హలో స్టూడెంట్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏపీ డిప్లొమా C20 గానివ్వండి, C16 గానివ్వండి, C23 స్టూడెంట్స్ కానివ్వండి, నన్నైతే ఒక డౌట్ అయితే అడుగుతున్నారు నన్ను. అంటే రీవెరిఫికేషన్ లేదా రీకౌంటింగ్‌కి అప్లై చేస్తే ఏమన్నా మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉందా? అని అలాగే పాస్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా అని అయితే అడుగుతున్నారు. సో, నాకు తెలిసినంత వరకు ఏంటంటే మీకు ఒకవేళ బోర్డర్ పాస్‌లో ఫెయిల్ అయితే అప్పుడు మీరైతే అప్లై చేసుకోండి. లైక్ మీకు అంటే బోర్డర్ పాస్ అంటే 28 ఉంది కదా! లైక్ మీకు 25 వస్తే పాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కానీ మీకు ఒక 15, 18 అలా ఏస్తే మీరైతే అప్లై చేయకండి. ఎందుకంటే వాడు మళ్ళీ పాస్ చేయడు. చేసే ఛాన్స్ అయితే చాలా తక్కువగా అయితే ఉంది. సో, ఇదైతే గుర్తుంచుకోండి. అలాగే మనకి రీకౌంటింగ్ పర్ స్క్రిప్ట్‌కి అయితే 600 అయితే తీసుకుంటారు. అలాగే రీవెరిఫికేషన్‌కి అయితే పర్ స్క్రిప్ట్‌కి లేదా పర్ సబ్జెక్ట్‌కి 4500 రూపీస్ అయితే తీసుకుంటారు పర్ సబ్జెక్ట్‌కి. సో, ఇదైతే గుర్తుంచుకొని అయితే మీకు అప్లై చేసుకోండి. మాక్సిమం అయితే నాకు తెలిసి మనీ అయితే వేస్ట్. మీరు రీవెరిఫికేషన్ లేదా రీకౌంటింగ్ పెట్టడం వల్ల. వాడు వేస్తాడో లేదో కూడా తెలీదు మార్క్స్. సో, అందుకని వేస్ట్ అనమాట రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ పెట్టుకోవడం. సో, ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరూ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్ కిందుండే లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి.